యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివే గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంత. పాప విమోచకుడు, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, నజరేయుడైన మన యేసుక్రీస్తు నామములో ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ద్వారా మీలో అనేకులు బలపరచబడుతూ ఉన్నారు. మన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మనందరము కూడా రెండవసారి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను రానయ్యున్న ఆ సమయములో ఎత్తబడాలి అని అనేకమైన ఆత్మలను దేవుని కొరకు సిద్ధపరుస్తూ, అనేకమైన ఆత్మలు దేవుని కొరకు ఎదురు చూస్తూ వారెవ్వరూ కూడా విడిచిపెట్టబడకుండా ఆధ్యాత్మికంగా తమ జీవితాలను బాగు చేసుకొని బలపరుచుకొని పాపాలు విడిచిపెట్టి దేవునికి తమ జీవితాలు సమర్పించుకొని ఆయన కొరకై ఎదురు చూస్తూ ఆయన రాజ్యంలో ప్రవేశించటానికై ఈ కార్యక్రమము కొనసాగింపబడుతూ ఉన్నది ప్రియులారా. అయితే ఈ కార్యక్రమం కొరకై మీలో అనేకులు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ అందరికీ నేను హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. నా కొరకు, పరిచర్య కొరకు మీరు మానక క్రమంగా ప్రార్థించవలసిందిగా మరొకసారి మనవి చేస్తున్నాను. మీలో అనేకులు మీ ప్రార్థనా విజ్ఞాపనలను తెలియచేస్తూ ఉన్నారు. మీ విజ్ఞాపనలను బట్టి నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మీ ప్రతి ప్రార్థనకు సమాధానం అనుగ్రహించి మీ అక్కరులు, మీ అవసరతలు తీర్చి ఇంకా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి ఈ లోక సంబంధంగా మీ యొక్క అవసరములను తీరుస్తూ సమృద్ధిలోనికి నడిపిస్తూ ఆయన రాజ్యములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింపచేయునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక కార్యక్రమము మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమంలో గత కొంతకాలంగా పరమగీతము నుండి అనేకమైనటువంటి విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే శీర్షిక మనల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచడమే కాకుండా పరమగీతముల గ్రంథము ద్వారా ఇప్పటి వరకు మనం ఎక్కడెక్కడైతే అపార్థం చేసుకున్నామో అట్టి వాక్యాలను మనము లోతుగా అధ్యయనము చేసి అర్థము చేసుకుంటూ ఆ ప్రాణప్రియుని వెతుకుతూ ఆ ప్రాణప్రియుని ప్రేమను పొందుకోవటానికై శూలమ్మితి వలె మనము కూడా ఆ ప్రేమ విషయంలో తృష్ణగొని ఉన్నాం. అందుకొరకై మీ అందరికీ నేను మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకై దయచేసి ప్రియులారా, మీరు మీ స్నేహితులకు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులకు కానివ్వండి, మీ సంఘాలకు కానివ్వండి, దయచేసి వర్తమానాన్ని పంపించండి. వారు కూడా ప్రతి 3-4 బుధవారములలో సాయంకాలం 6 గంటలకు ప్రసారమయ్యేటటువంటి ఈ కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమము మరి పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే శీర్షికను కూడా వారు చూస్తూ బలపరచబడినట్లుగా ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయం, ఒకవేళ ఈ వర్తమానాలు ఇక్కడ మీరు చూడకపోయి ఉండినట్లయితే తిరిగి మరలా మీరు ఈ వర్తమానాలు చూడాలి అనుకున్నట్లయితే ప్రియులారా, హానోక్ ఎవాంజలిజం అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ మీరు వర్తమానాలు మీరు చూడాలని నేను మీకు ప్రేమతో తెలియపరుస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, దయచేసి ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు అవ్వాలి అనుకుంటే మరి
ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనేకులకు మీరు షేర్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. తద్వారా ఇంకా అనేకమైనటువంటి వాక్యాలను కూడా మీరు వినడానికి అవకాశం ఉంటుంది. మనందరము కూడా ఈ డిసెంబర్ మాసంలో మరి క్రిస్మస్ సీజన్లో ఉంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ వాతావరణంలో మనం ఉంటూ ఉండగా ప్రియులారా, మరి ఈ ఒక్క వారానికి ఈ ఒక్క కార్యక్రమంలో నేను పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే శీర్షికను ప్రక్కన పెట్టి ఈ ఒక్క వారానికి ఈ ఒక్క కార్యక్రమంలో మరి క్రిస్మస్ సందేశాన్ని మనం వినడానికి ప్రయత్నము చేద్దాం. పరమగీతముల గ్రంథంలో ఏ ప్రాణప్రియుడైతే మనకు కనబడుతున్నాడో, ఏ ప్రాణప్రియుని ప్రేమను మనము చూసామో, ఆ ప్రాణప్రియుడు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటి, వచ్చి ఆయన ఏం చేశాడు అనేది ఈ సందర్భంగా మన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. రేపు క్రిస్మస్ పండగ మనమందరము కలిసి జరిపించుకోబోతున్నాం. పండగ ఈ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా అనేకులు ఎవరి ఆలోచనలను బట్టి వారు పండగ వాతావరణంలో మరి ఈ సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఘనంగా పండగ జరిపించుకోవడానికి మరి ఎంతో పరితపిస్తూ ఉంటారు, ప్రయాసపడి ఉంటారు. అయితే ఆఖరి క్షణాలలోనికి గడియల్లోనికి మనం వచ్చేస్తూ ఉండగా ఇక రేపే మనం అందరము క్రిస్మస్ ఆరాధన చేయనై ఉండగా ఒకసారి మన హృదయాలను మనము పరీక్షించుకొని వాక్యము ద్వారా మనల్ని మనము శుద్ధి చేసుకొని మరి క్రిస్మస్ సందేశమును విని ఆధ్యాత్మికంగా బలపరచబడదాం. రండి ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి వెళ్ళి దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. 1వ అధ్యాయము 21వ వచనమును నేను చదువుతున్నాను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా మనం ఒక శుభవర్తమానము వినబోతూ ఉన్నాం. ఈ శుభవర్తమానము పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దూత కన్య అయినటువంటి మరియతో మాట్లాడుతూ ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నటువంటి సంఘటన ఇక్కడ మనకు కనబడుతుంది. మనం పైకి వెళ్ళినట్లయితే 21వ వచనంలో అతడు అంటే ఆ దూత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీవు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని పొందుకున్నటువంటి ఈ మరియా ఇప్పుడు ఒక కుమారుని కనబోతూ ఉన్నది. ఆమె ఒక కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి వారిని రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అనే పేరుకు మనం కింద ఫుట్ నోట్స్లో చూసినట్లయితే రక్షకుడు అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రియులారా, రక్షకుడు. ఈ లోకములో మనకు రక్షక భటులు ఉన్నారు. ప్రభుత్వం కూడా ప్రజలను ఆపత్కాలములలో నుండి రక్షించటానికి, విపత్కరమైన పరిస్థితుల్లో నుండి రక్షించటానికి ఆయా శాఖల్ని ఏర్పాటు చేసి వరదలు వచ్చినప్పుడు కానివ్వండి రక్షించే విధంగా ఆయా శాఖల వారు మనల్ని ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి మరి పరిశీలనలో ఉంచుతూ ఉంటారు. కానీ లోకాన్ని, లోకములో ఉన్న తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఇదిగో ఒక వరద వచ్చినప్పుడు ఆ నీటి ప్రవాహంలో నుండి ఒక అధికారి మనల్ని రక్షించవచ్చేమో, ఒక శాఖ వారు, రక్షక భటులు, రక్షక వలయాలు మనల్ని రక్షించవచ్చేమో. కానీ ఈ దేహము చనిపోయిన తర్వాత ఈ ఆత్మను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేది కేవలము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దూత యోసేపుతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, ఆమె ఒక కుమారుని కనును, మరియా కుమారుని కంటుంది. ఆమె విషయంలో నీవు దయచేసి ఆలోచన చేయకూడదు. ఆమెను విడిచిపెట్టాలని, చేర్చుకోకూడదు అనే ఆలోచన నువ్వు తీసివేయి. ఆమె ఒక కుమారుని కంటుంది యోసేపు. ఆ కుమారుడు ఇప్పటి వరకు జన్మించినటువంటి కుమారులందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు. చరిత్రను తిరిగి రాయబోతున్నాడు ఆయన. కాబట్టి నీవు నీ కాబోయే భార్య అయినటువంటి మరియను చేర్చుకునే విషయంలో దయచేసి నువ్వేమాత్రం ఆలోచించవద్దు.
నీ భార్యను నువ్వు విడిచిపెట్టవద్దు. ఆమె కనే కుమారుడు ఎలాంటి వాడు అంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. ఆయన పేరే యేసు. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు అని. ప్రియులారా, ఒక్కసారి మనము ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చూసినట్లయితే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించియున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ కొంతమంది కనబడుతున్నారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేటటువంటి వారు ఎలా ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించేటటువంటి వారు ఎలా ఉండాలి? ప్రియులారా, ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉన్నది. ఆ మాట ఏంటంటే 10వ వచనంలో, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణను శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు దీనుడిగా వచ్చాడు. ఆయన దౌర్భాగ్యమును దారిద్ర్యతను అనుభవించటానికి వచ్చాడు. ఆయన మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకములో ఆయనకు స్థలము దొరకలేదు. మనందరికీ తెలుసు ఆ వృత్తాంతాలన్నీ కూడా. ఆయన బహు కఠినమైనటువంటి పరిస్థితులు అనుభవించాడు. శ్రమలను, ఇబ్బందులను, క్షోభను అనుభవించాడు. ఆయన అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆయన మరణ సమయములో నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆయన బాప్తిస్మము తీసుకొని తండ్రికి తనకిచ్చిన పరిచర్యను ప్రారంభించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ ఆ ఉపవాసములో ఉంటూ ఉండగా అపవాది వచ్చి, శోధకుడు వచ్చి ఆయనను శోధించడం మొదలుపెట్టాడు. శోధనలను జయించాడు. ఆయన అవమానాలు, నిందలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మరి ఆయనను గూర్చినటువంటి లేఖనాలు ఎలా రాయబడ్డాయో ఒకసారి మనము చూస్తే యెషయా గ్రంథంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ ప్రవచనాలలో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తుకు అనేక రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. అయితే ఈ యెషయా గ్రంథములో ఆయనను గూర్చినటువంటి ప్రవచనం ఏంటో చూచినట్లయితే, ఒక శిశువు మనకు పుడతాడు. ఏలయనగా శిశువు పుట్టును, మనందరి కొరకై ఒక శిశువు పుట్టబోతున్నాడు. తన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆ రాజ్యం ఏంటి, ఆ భారం ఏంటి అంటే ప్రియులారా, నిన్ను నన్ను మనలందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి. ఈ లోకము ఆయనది కాదు, ఈ లోక రాజ్యాలు ఆయనవి కాదు. ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనములో ఇంతవరకు చదువుకున్నాం కదా ప్రియులారా. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారంటవారు. మరణము వరకు తమ ప్రాణాలను వారు ప్రేమించలేదు. ఈరోజు చాలామంది ప్రాణాలను ప్రేమిస్తూ ఉన్నారు. తన ప్రాణమును కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. ఈ లోక సంబంధంగా మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మనమందరం కూడా మన మరణాన్ని జయించాలని, మరణం మన దరిదాపులోనికి రాకూడదు అని, మరణము వరకు మన ప్రాణాలను మనం ప్రేమిస్తూ ఉంటాం. తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఈ వాక్యము మనం గత కార్యక్రమాల్లో విన్నాం. తినుము, త్రాగము, సుఖించుము అన్నాడు. తన ప్రాణాన్ని ప్రేమించాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన నీ హృదయంలో యేసుక్రీస్తుకు చోటు లేకుండా నువ్వు క్రిస్మస్ జరుపుకుంటున్నావేమో, అది నీకు ఎంత మాత్రమూ ప్రయోజనకరమైనటువంటిది కాదది. ఈరోజు చాలామంది నిజముగా భక్తిని విడిచిపెట్టేసి, వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి, వాక్యానికి చోటు ఇవ్వకుండా, వాక్యమై ఉన్నటువంటి దేవుడికి హృదయంలో స్థానం ఇవ్వకుండా నామకార్థంగా క్రిస్మస్లో పాల్గొంటే ప్రియులారా, అది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా ప్రయోజనము కలిగించునా? ఒకసారి ఆలోచించాలి. మన కొరకై అనుగ్రహింపబడిన ఆ కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది అన్నాడు. ఆయన
భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆ భారం ఏంటో తెలిసిన, ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు ఆయన. ఆ వెలుగు ఆయన ఆ రాజ్యములో ప్రవేశించాలని, పాపములో నుండి చీకటిలో నుండి నిన్ను విడిపించాడు ఆయన. నువ్వు వెలుగును గూర్చి ప్రకటించాలి అని. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం, ఇదిగో ఈయన పుట్టాడు కానీ యవ్వన వయస్సులో తన ప్రాణాన్ని ప్రజల కొరకు అర్పించబోతున్నాడు. ఇదిగో ఈయన పుట్టాడు కానీ చిన్న వయసులోనే ప్రజలను రక్షించటానికై చనిపోబోతున్నాడు అన్న మాట ఆ తల్లికి ఎంత చేదుగా ఉండవచ్చు. మన రక్షకుడు పుట్టాడు, మనల్ని రక్షించటానికి తన ప్రాణాన్ని అడ్డుపెట్టి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు ఆయన. ఇది గమనించకుండా, ఈ విధంగా నువ్వు ఆలోచించకుండా అదొక పండగ సంబరంలాగా, ఆ సంబరము కాస్త అంబరాన్ని అంటే విధంగా నువ్వు ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి నువ్వు నీ పండగ వాతావరణాన్ని చూడడానికి, జరిపించుకోవడానికి శతవిధాలుగా ప్రయాసపడి నువ్వు అలసిపోయి, నువ్వు ఆధ్యాత్మికంగా బలంగా లేకుండా, ఈ ఆధ్యాత్మిక మెలకువలు లేకుండా, ఈ ఆధ్యాత్మిక పరితపన ఆలోచన లేకుండా నువ్వు పండగ జరుపుకుంటే ఏమిటి ప్రయోజనం? మనం ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళిపోదాము ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఎవరైతే ఈ నీతిమంతులు, ఇక్కడ చూసినట్లయితే పెద్దలలో ఒకడు వచ్చి 13వ వచనం చదువుతున్నాను, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని నన్ను అడిగాడు ఆయన. అప్పుడు ఈయన మాట్లాడుతున్నటువంటి మాట, నీకే తెలియను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుక్కున్నారంటున్నాడు ఆయన. పండగలో నూతన వస్త్రాలు ధరించటానికై, అవి కొనుక్కోవటానికై ఎంతోమంది శత విధాలుగా ప్రయాసపడి కష్టపడి పనిచేసిన వారు లేకపోలేరు. ఇంకా విచిత్రమైన విషయం నేను మీకు తెలియపరుస్తాను. ఈ పండగలో సంబరాలు జరుపుకోవటానికి, నూతన వస్త్రాలు ధరించుకోవటానికి, అవి కొనుక్కోవటానికై, ఇంటిని ఒంటిని శుభ్రము చేసుకొని, పంటిని తృప్తిపరచటానికై, శరీరాన్ని అందంగా అలంకరించుకోవటానికై, పండగలు సుందరంగా కనిపించటానికై ప్రియులారా సంఘాలను సహితము దూరంగా పెట్టిన వారు లేకపోలేరు. ఇదేనా క్రిస్మస్? ఇదేనా క్రిస్మస్ పండగ యొక్క అర్థం? వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొనిన వారు, తెల్లని వస్త్రాలు వారు ధరించుకున్నారంట. ప్రియులారా, ఆత్మీయ సహోదరులారా, మీ అందరికీ వాక్యము ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే పేర్లు ఆయనకున్నాయి. సమాధానాన్ని ఇచ్చేవాడు, నిత్యము ఉండేటటువంటి వాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు ఆయన. ప్రియులారా, ఆ కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడే. ఆయన ఎందుకు అనుగ్రహింపబడ్డాడు అంటే నిన్ను నన్ను శాపములో నుండి విముక్తి చేయటానికై, తెల్లని వస్త్రాలు నీకు ధరింప చేయటానికి, నీ ఒంటికున్నటువంటి మాలిన్యమును కడగటానికి, నీ ఒంటికున్నటువంటి ఆ అపరిశుభ్రత తీసివేయటానికై ఆయన చిందించిన రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం. ఆ రక్తము ద్వారా నీ పాపాలు కడుగుతూ ఉన్నాడు ఆయన. మన ఒంటికున్న మలినము కడుక్కోవడానికి లోకంలో ఎన్నో సబ్బులున్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనల్లో, ఆ అంతరంగంలో ఉండేటటువంటి మాలిన్యము కడుక్కోవాలి అంటే ఒక్కటి ఆయుధము, ఒక్కటి పరిష్కారము. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆ రక్తము ఈ జననము ద్వారా వచ్చినటువంటి రక్తం. ఆయన కన్య మరియ గర్భాన ఉద్భవించకపోయి ఉన్నట్లయితే క్రిస్మస్ లేదు. ఆయన లేకుండా నువ్వు పండగలో పాల్గొన్నప్పటికీ, నువ్వు క్రిస్మస్ ఆరాధన చేసినప్పటికీ ప్రయోజనము లేదు. ఆయన మనకు అనుగ్రహింపబడ్డాడు నిన్ను నన్ను శాపములో నుంచి విడిపించటానికి, పాపములో నుంచి విడిపించటానికి, తెల్లని వస్త్రాలు ధరింప చేయటానికై. కడవరి కాల సిద్ధపాటు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సంగమా, నీవు ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్నావా? నీవు నీ మాలిన్యాన్ని కడుక్కున్నావా? నీవు అపరిశుభ్రతను తీసివేసుకున్నావా? అది నిజమైనటువంటి క్రిస్మస్. భక్తుడైనటువంటి యోహాను గారు యోహాను సువార్తలో ఒక మాట రాస్తూ ఉన్నాడు.
యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభువారిని గురించి యోహాను గారు అంటున్నారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము మహిమపరచబడునుగాక. ఆయనకే స్తోత్రములు, ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు అంటున్నారు, ఇదిగో లోకం పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. కొన్ని సందర్భాల్లో అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నీ ఆరోగ్యాన్ని బాగు చేసి నిన్ను బ్రతికించే రక్షక భటులైనటువంటి వైద్యులు ఉంటారు. కానీ ఆధ్యాత్మికంగా నువ్వు శాపములో పాపములో పడిపోయినప్పుడు దాని నుండి విడిపించి ఆ పాపములు తొలగించి తెల్లని వస్త్రాలు ధరింపచేసి, ఇదిగో ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఏమిటి ఆ రాజ్యభారము? అందరినీ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలనేది. ఆ రాజ్యంలో ప్రవేశింప చేయటానికై నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రక్తంలో నువ్వు కడగబడితే నిజమైనటువంటి క్రిస్మస్. మత్తయి సువార్తలో అదే మాట మనము చూడబోతున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతలు ఆరాధన చేస్తున్నారు. ప్రియులారా, ఆయన లేకపోతే ఈ లోకంలో ఈ భూమి మీద మనెవ్వరికి కూడా సమాధానము లేదు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో యెషయా మాత్రమే కాదు, మీకా గారు కూడా అలాగనే ప్రవచించారు. మీకా గారు ప్రవచించినటువంటి ప్రవచనము ఒకసారి మనము మీకా గ్రంథంలో చూసినట్లయితే, మీకా 5వ అధ్యాయము 2వ వచనంలో మనము చూసినట్లయితే మీకా గారు ఇలాగ ప్రవచనంలో రాశాడు, బెత్లెహేమా ఎఫ్రతా, యూదా వారి కుటుంబములోని నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేమా, నీలో నుండి రాజు వస్తాడు, నీలో నుండి మనల్ని విడిపించబోయే రక్షకుడు వస్తాడు అని ప్రవచనాలలో రాయబడింది. ఆ ప్రవచనము అక్షరాల 2000 సంవత్సరాల క్రితము నెరవేర్చబడింది. ఇదిగో ఇప్పటి వరకు ఆయన పుట్టినది మొదలుకొని 2000 సంవత్సరాల క్రితం నుండి ఈనాటి వరకు కూడా మనలందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన. నా యొద్దకు వచ్చి వారిని నేను దప్పికొననివ్వను అంటాడు ఆయన. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అంటాడు ఆయన. హృదయమని నీ తలుపును తట్టుచున్నాడు ఆయన. నువ్వు తలుపు తీసినట్లయితే ఆయన నీతో, నీవు ఆయనతో కలిసి కూర్చొని భోజనము చేసేది, ఆయనిచ్చే వస్త్రాలు ధరించుకునేది, నీ పాప శాపములు విడిచిపెట్టేది, అయితే నీవు నిత్యత్వాన్ని పొందుకునేది, అదే నిజమైనటువంటి క్రిస్మస్. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షణ పొందుకుంటాడు అని రాయబడింది. దేవుని మందిరానికి వస్తున్నటువంటి క్రైస్తవులలో అనేకులు ఇప్పటికీ కూడా రక్షణ పొందుకోవటానికై, బాప్తిస్మం పొందుకోవటానికై, గొర్రెపిల్ల ఇచ్చే వస్త్రాలు ధరించుకునటానికై, ఆ పాపములు కడుక్కోవటానికై, ఆయన ఇచ్చే రక్తము తీసుకోకుండా బాప్తిస్మాన్ని, రక్షణను రేపని మాపని వాయిదా వేస్తున్న వారు కూడా ఇంకెంతో మంది లేకపోలేరు. నువ్వు ఆధ్యాత్మికంగా బలపరచబడకుండా, నీ ప్రార్థనా జీవితము బలపరచబడకుండా, నీ వాక్యానుసారమైన జీవితము స్థిరపరచబడి వాక్యం అనే పునాదుల మీద నువ్వు కట్టబడకుండా, భయము భక్తితో నువ్వు నడుచుకోకుండా, విశ్వాసంతో నువ్వు నడుచుకోకుండా, నువ్వెంతకాలం ఇలాగే ఉన్నా, నువ్వు క్రిస్మస్లు జరుపుకున్నా, దాని వలన నీకు వచ్చే ప్రయోజనము శూన్యమన్న విషయము వాస్తవము. మరేం చేయాలి? ఏ కుమారుడైతే మనకు అనుగ్రహింపబడ్డాడో ఆ కుమారుణ్ణి మనమందరము అంగీకరించాలి. ఎందరూ యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ కూడా నిత్య జీవితానికి వారసులు అవుతారు. మరి అంగీకరిస్తున్నావా? చాలామంది మరణము వరకు నమ్మకముగా ఉండరు. గత కార్యక్రమాలలో మనం నేర్చుకున్నాం, మరణము వరకు నమ్మకముగా ఉండుము అని. ఉంటున్నారా? నీ సాక్ష్యం ఎలా ఉన్నది? నీ దర్శనం ఎలా ఉన్నది? నీ పిలుపు ఎలా ఉన్నది? అది నువ్వు విడిచిపెట్టి ఎంతకాలం అయిందో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన త్వరలో రానయ్యున్నటువంటి వాడు. ఒకసారి వచ్చాడు, దీనుడుగా వచ్చాడు, దారిద్ర్యతను అనుభవించడానికి వచ్చాడు, సామాన్యమైనటువంటి మానవ స్వభావం రూపంలో వచ్చాడు ఆయన. కానీ రెండవసారి ఎలా రాబోతున్నాడు ఆయన? ఆయన రాకడను చాలామంది గజగజ వణుకుతారు, భయపడిపోతారు. ఆయన రాకడ విషయంలో రొమ్ము కొట్టుకుంటారు. మరి ఎవరికి సంతోషకరమైన విషయము? నీతిమంతులకు,
గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉదుక్కున్న వారికి మహా సంతోషకరమైనటువంటి దినం. ఆయనను ఎదుర్కోవడానికి గబగబ పరిగెత్తుకొని వెళ్ళిపోతారంట. అట్టి గుంపులో నువ్వు ఉన్నావా? సంతోషమే. ఒకవేళ లేకపోతే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు యేసు ప్రభువారిని నీ జీవితంలోనికి ఆహ్వానించుకొని, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాత స్వభావాన్ని విడిచిపెట్టి, నీ పాప శాపములను ఆయన చెంతలో పెట్టేసి నీవు విముక్తి పొందుకోవటానికై నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నట్లయితే, ఇదిగో నీకు నూతన జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. మరి దూత యోసేపుతో మాట్లాడుతూ అంటున్నాడు, మరియ కనే కుమారుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయనకు యేసు అనే పేరు పెట్టబడుతుంది. ముందుగానే ఆయన పేరు సిద్ధపరచబడింది. ఆయన రక్షకుడు, మనందరి రక్షకుడు, మనందరి విమోచకుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి క్రిస్మస్ నీవు నేను జరుపుకొనాలని, ఆయన రెండవసారి లోకానికి వచ్చినప్పుడు మనమందరము కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించాలని హృదయపూర్వకముగా ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను. దేవుడిటి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మరొక్కసారి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కడవరి కాల సిద్ధపాటు హానోక్ ఎవాంజలిజం పరిచర్యల ద్వారా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ తర్వాత ఈ రాబోయే నూతన సంవత్సరంలో దేవుడు తన కార్యములను మీ ఎడల నూతన పరిచి ఇంకా సమృద్ధిలోనికి, అలాగనే ఆయన రాజ్యములోనికి ప్రవేశించే వరకు మీ అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. హానోక్ ఎవాంజలిజం పరిచర్యల ద్వారా, కడవరి కాల సిద్ధపాటు అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా పాపముల నుండి మమ్మల్ని రక్షించటానికై నీ కుమారుడైన యేసుక్రీస్తు నీ లోకానికి పంపించారు. ఆయనే పాపములో నుండి, శాపముల నుండి మమ్మల్ని విడిపించి నిత్య రాజ్యము వైపుగా నడిపిస్తూ ఉన్నాడు. అందుకొరకై మీకు స్తోత్రములు ప్రభువా. యేసుక్రీస్తు లేకుండా మేము చేసుకునే పండగ మాత్రమే అవుతుంది, కానీ అది మాకెంత మాత్రము ప్రయోజనము తీసుకొని రాదు. యేసుక్రీస్తుని మా హృదయంలోనికి ఆహ్వానించి మా పాపాలను, శాపాలను, బలహీనతల్ని సమస్తాన్ని విడిచిపెట్టి యేసు రక్తములో కడగబడి యేసుక్రీస్తు మాకిచ్చే తెల్లని వస్త్రాలు ధరించుకొని మీ రాజ్యంలో ప్రవేశించే గొప్ప ధన్యత మాకందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరినీ మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో సకల ఆశీర్వాదమును, సర్వ సమృద్ధిని మీరు దయచేసి మహిమ పొందుకొనిమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, తన కుమారుడు రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి దేవుని రాకడ పర్యంతరము సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.